అంతేగాని ఏ విధమైనది లేకుండా లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్లకు తొత్తులుగా మారిపోయి మీరు ఇక్కడికి వచ్చి బోట్లు కడతా ఇదిగో ఈ బోటు కట్టారు, అలా చూడండి ఒకసారి. ఇది రెవెన్యూ వాళ్ళదని చెప్పి బోటు కట్టారు, చూపించండి. ఇది రెవెన్యూ వాళ్ళదని చెప్పి బోటు కట్టారు. ఎందుకు కట్టారంటే మాకు సంబంధం లేదంటున్నారు. భూమి మీదేనా? భూమి మీద వెనకాల భూమి మీదేనా? మీ భూమిలోకి వచ్చి ఇంకొకటి బోటు ఎత్తే నువ్వేం చేస్తున్నావు? నీ భూమిలో ఇంకొకటి బోటు ఎత్తే ఏం చేస్తున్నావు? భూమి మీద కదా పెగడే. ఇది ఎవరైనా సరే, ప్రైవేట్ వ్యక్తులైనా లేదా పంచాయతీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఈ సైట్లోకి ఎవరన్నా వచ్చి బోట్లు వేసినా లేదంటే ఇక్కడ పని చేసుకుని ఎవరైనా బెదిరించినా అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే రోడ్డు మీద ఉద్యమం చేస్తాం. ఇక్కడ అంగరకృష్ణ అనే వ్యక్తి నేను టీడీపీ నాయకుడిని అని చెప్పుకుంటా, వీళ్ళందరూ పట్టాలు ఏమైనా బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు కూటుకు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు దెబ్బెత్తావా? నీకు ఏమైనా శాతం అయితే వేరే మార్గంలో వెళ్ళి సంపాదించుకోవాలా. అక్కడ వాసంశెట్టి సుభాష్ గారు ఏమో ఎవరికన్నా అన్యాయం చేస్తే నేను సాయం చేస్తున్నానేమో ఆయన చెప్తున్నాడా. ఆయనకు తెలియకుండా నువ్వు చేసి ఎదవ కుట్రలు ఇయ్యా. మరి ఆయనకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ గొల్లపాలెంలో వీళ్ళు కటిక పేదలో ఉండడానికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వీళ్ళు జోలికి వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదు. ఆల్రెడీ గ్రీవెన్స్లో కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టించాము, అది నడుస్తూ ఉంది. వీళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా పట్టాలు ఉన్నాయి, ఆన్లైన్లో చూపిస్తుంది. వీళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారు. గతంలో రెవెన్యూ వాళ్ళు అడ్డుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి నేను వచ్చాను, నేను అన్నీ క్యాన్సిల్ చేయించేసుకుని వాళ్ళు ఈ భూమిని కబ్జా చేసేయాలనే ప్రయత్నంతో అంగరకృష్ణ అనే వ్యక్తి అందరిని బెదిరిస్తూ ఉన్నాడు. ఇందులో 2 ఎస్సీలు మాత్రం ఉన్నాడు. ఆ ఎస్సీలని మీరు ఇక్కడికి కుదరదు, మిమ్మల్ని రానివ్వను అని చెప్పి కులపరంగా వాళ్ళని నిందిస్తూ కులాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బీసీలు ఉన్నారో ఆ బీసీల దగ్గరికి వెళ్ళి పట్టాలు రానివ్వను నేను అని చెప్పి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అతనిపై కూడా కేసు పెట్టబోతున్నాం మేము. ఇదిగో ఇతను ఎస్సీ క్యాండిడేట్, ఇతను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. అమ్మాయి ఎస్సీ, 2 ఎస్సీలు ఉన్నారంతే, మిగిలిన వాళ్ళందరూ కూడా బీసీలు ఓసీలే. కానీ వాళ్ళిద్దరిని చూపించి ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను. అంగరకృష్ణ అనే వ్యక్తిపై కేసు కూడా పెట్టబోతున్నాము. అదేవిధంగా ఇది ప్రభుత్వ భూమి కాదు, ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు. ఇదిగో లేఅవుట్ వేశారు, మొక్కలేసి అప్పు చెప్పారు. అందరూ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇల్లు కట్టుకునే దాన్ని అడ్డుకోవడానికి వచ్చే వ్యక్తులు ఎవరైనా సరే, అది రెవెన్యూ కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, ఎవరు వచ్చినా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఒకవేళ మీకు ఏదన్నా కాగితం ఉన్నా లేదు రెవెన్యూ అని ఏదన్నా ఆధారం ఉన్నా పట్టుకురండి, మేము చూసుకుంటాం. దానికి తగ్గట్టుగా మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలా లేదా ఉద్యమం చేయాలా ఏదనేది మేము చేసుకుంటాం. అంతేగాని ఏ విధమైనది లేకుండా లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్లకు తొత్తులుగా మారిపోయి మీరు ఇక్కడికి వచ్చి బోట్లు కడతా ఇదిగో ఈ బోటు కట్టారు, అలా చూడండి ఒకసారి. ఇది రెవెన్యూ వాళ్ళదని చెప్పి బోటు కట్టారు, చూపించండి. ఇది రెవెన్యూ వాళ్ళదని చెప్పి బోటు కట్టారు. ఎందుకు కట్టారంటే మాకు సంబంధం లేదంటున్నారు. భూమి మీదేనా? భూమి మీద వెనకాల భూమి మీదేనా? మీ భూమిలోకి వచ్చి ఇంకొకటి బోటు ఎత్తే నువ్వేం చేస్తున్నావు? నీ భూమిలో ఇంకొకటి బోటు ఎత్తే ఏం చేస్తున్నావు? భూమి మీద కదా పెగడే. ఇది ఎవరైనా సరే, ప్రైవేట్ వ్యక్తులైనా లేదా పంచాయతీకి సంబంధించిన వాళ్ళైనా సరే, ఈ సైట్లోకి ఎవరన్నా వచ్చి బోట్లు వేసినా లేదంటే ఇక్కడ పని చేసుకుని ఎవరైనా బెదిరించినా అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అవసరమైతే రోడ్డు మీద ఉద్యమం చేస్తాం. ఇక్కడ అంగరకృష్ణ అనే వ్యక్తి నేను టీడీపీ నాయకుడిని అని చెప్పుకుంటా, వీళ్ళందరూ పట్టాలు ఏమైనా బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు కూటుకు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు దెబ్బెత్తావా? నీకు ఏమైనా శాతం అయితే వేరే మార్గంలో వెళ్ళి సంపాదించుకోవాలా. అక్కడ వాసంశెట్టి సుభాష్ గారు ఏమో ఎవరికన్నా అన్యాయం చేస్తే నేను సాయం చేస్తున్నానేమో ఆయన చెప్తున్నాడా. ఆయనకు తెలియకుండా నువ్వు చేసి ఎదవ కుట్రలు ఇయ్యా. మరి ఆయనకు తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ గొల్లపాలెంలో వీళ్ళు కటిక పేదలో ఉండడానికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వీళ్ళు జోలికి వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదు. ఆల్రెడీ గ్రీవెన్స్లో కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టించాము, అది నడుస్తూ ఉంది. వీళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా పట్టాలు ఉన్నాయి, ఆన్లైన్లో చూపిస్తుంది. వీళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారు. గతంలో రెవెన్యూ వాళ్ళు అడ్డుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి నేను వచ్చాను, నేను వీళ్ళకి మాట ఇస్తున్నాను, ఇక్కడ ఖచ్చితంగా ఇల్లులు కట్టిస్తాను. నేను ఎవరికన్నా హక్కు ఉంటే, ఎవరికన్నా కాగితం ఉంటే రండి. రెవెన్యూ వాళ్ళకైనా ప్రైవేట్ వ్యక్తులకైనా ఎవరికన్నా మీ దగ్గర ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఇక్కడ ఇల్లు కట్టినా కన్నా వాళ్ళు ఎవరైనా సరే రండి. నేను చెప్తున్నాను, ఇక్కడ ఇల్లులు కడతాం. ఈ ఏళ్ళ నుంచి మొదలెట్టి 10 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని ఇక్కడ శంకుస్థాపన చేస్తాము. ఎవరికి శాతం అయితే వాళ్ళు రండి. ఇక్కడ కులాల పేరుతో గొడవ పెట్టాలని ప్రయత్నించి అంగరకృష్ణ కానివ్వండి లేదా మతాల పేరుతో గొడవ పెట్టాలని వాళ్ళు ఎవరైనా సరే రండి, ఇల్లులు కట్టుకుంటాం. ఇల్లు అనేది కళ, ఆ కళను చెదరగొడితే చూస్తా ఊరుకోరు ఎవరైనా సరే.
వాళ్ళ తరపున నేను నిలబడి పోరాడతాను.